దీపావళికి చాలా సినిమాలు వచ్చినాయి, బట్ కే ర్యాంప్ ఒకటే ర్యాంప్ ఆడించుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కడో చిన్న బాధ అనిపించిందని డైరెక్టర్ గారు అన్నారు, ప్రొడ్యూసర్ అన్నాడు. హీరో గారు మాత్రం అట్లా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎందుకంటే సబ్జెక్ట్ మీద అంత నమ్మకం. మధ్యాహ్నం కట్ చేస్తే మధ్యాహ్నం నుంచే ర్యాంప్ ఆడిచ్చేసినాయి కలెక్షన్స్. ఇవాళ దీపావళి విన్నర్ అయిపోయారు. సో ఆయన గతంలో చెప్పుకుంటూ వచ్చారు, ఆ డైరెక్టర్ చాలా బిజీ అయిపోతాడు. ఇప్పుడు మరి ఎన్ని సినిమాలు సంతకం చేశారో, ఎన్ని కోట్లు అడ్వాన్స్ తీసుకుంటారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జేమ్స్ నాని ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఫస్ట్ ఎన్ని సినిమాలకు సంతకం చేశారు, ఎన్ని అడ్వాన్సులు తీసుకున్నారు? ఎందుకంటే ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చేస్తారు, తర్వాత హీరోలు కథ చెప్పమంటారు, కథ రెడీ చేసుకుని అంటారు. ఈ సినిమా తర్వాత ఎటువంటి కాల్స్ వచ్చినాయి, ఎటువంటి ఎంతమంది ఇండస్ట్రీలో మీకుగా వచ్చి పలరించిన వాళ్ళు కానీ? కొన్ని కాల్స్ అయితే వచ్చాయండి, బట్ ఏది ఇంకా ఫైనల్ చేసుకోలేదు. 2 ఇయర్లే అయిపోతుంది ఇప్పుడు. సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా? సార్ డెఫినెట్లీ ఇంకో 2 వీక్స్ అలా ఎంజాయ్ చేద్దాం. ఎట్లా ఉంది సార్? మీరు ఫస్ట్ సినిమా థియేటర్ల చుట్టూ తిరిగారు, కర్నూలు ఇటు వెళ్ళారు, రాయలసీమ వెళ్ళారు, నెల్లూరు వెళ్ళారు, మొత్తం ఏపీ మొత్తం తిరిగారు. ఎట్లా వచ్చింది రెస్పాన్స్? టూ గుడ్ రెస్పాన్స్ అండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. అండ్ సర్ప్రైజింగ్లీ బెంగళూరు మాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నిన్న వీడియో చూసాను. అసలు మామూలు రెస్పాన్స్ కాదు. అంతమంది జనాలు చుట్టుముట్టినప్పుడు ఒక 1 అవర్ ఏం అర్థం కాలేదు, బయటకు వెళ్తామా లేదా. బికాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి బౌన్సర్స్ వాళ్ళతో వెళ్ళలేదు. ఊరికనే నేను, హీరో, వాళ్ళ స్టాఫ్ ఒక 2, మా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అంతే. మాకు మేమే డిఫెండ్ చేసుకోవాల్సిన టైం. బట్ థియేటర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ సంధ్యా థియేటర్లో. ఎట్లా ఉంది సార్ కర్ణాటకలో, ఎలా ఉన్నాయి కలెక్షన్స్? బాగున్నాయండి. డిస్ట్రిబ్యూటర్ ఇస్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ఆయనకి థర్డ్ డే బ్రేక్ ఈవెన్ అయిపోయిందంట. థర్డ్ డే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మొత్తం లాభాలు చూస్తున్నారు. సూపర్ సార్. సార్, కిరణ్ని ఎలా చూపించాలి? ఇప్పుడు వరకు కిరణ్ కామెడీ చేయలేదు. రాజావారు రాణివారిలో క్యూట్ బాయ్ అంతా, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆ వెర్షన్ వేరు, తర్వాత సమ్మతమే. కానీ కొన్ని సినిమాలు చేశాడు, కానీ లిటిల్ బిట్ చిన్నగా. ఇది ఫుల్ టైపు కామెడీ చేయలేదు. ప్లస్ తన క్యారెక్టరేషన్ మొత్తం మార్చేశారు మీరు. కాతో ఒక క్యారెక్టరేషన్ అయితే, కే ర్యాంప్ అసలు టోటల్ అవుట్ అండ్ అవుట్ వేరు. మొత్తంలో మీరు కామెడీ యాంగిల్ ఎలా చూశారు? అంటే ఆయన బీసీ సెంటర్స్లో స్ట్రాంగ్ హీరో అండి ఆయన. అంటే ఒకప్పుడు పెద్ద స్టార్స్ కూడా టాక్తో సంబంధం లేకుండా కొన్ని ఏరియాస్లో చితక్కొట్టేసేసింది. ఆ స్టామినా ఉన్న హీరో ఇప్పుడున్న టైర్, ఏ టైర్ అంటారో తెలియదు, ఆ టైర్ హీరోస్లో స్ట్రాంగ్ ఉన్న హీరో. ఎస్ఆర్ కనబడపం ఇంట్రడక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. దాని తర్వాత ఎందుకు సినిమా మొత్తం ఎమోషన్ మీద వెళ్ళిపోతుంది. బట్ ఆ ఎనర్జీ కొన్ని సినిమాలో ట్రై చేసినా కానీ మిస్ఫైర్ అయిన సినిమాలు ఉన్నాయి. ప్రాపర్ సినిమా మొత్తం అలా ఉంటే బాగుంటుంది అనే థింగ్లో ఒక పాయింట్ అనుకొని రాసాము. అప్రోచ్ అయిన తర్వాత కూడా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మోరోవర్ 1 ఇయర్ వాళ్ళ ఆఫీస్లో ఉన్నాను నేను. సో పక్క నుండి అబ్జర్వ్ చేస్తే చాలా వరకు చేంజెస్ చేస్తూ ఇలా చేయాల్సి వచ్చింది. కిరణ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు స్క్రిప్ట్లో? ఎందుకంటే గతంలో కూడా చెప్పున్నాడు 2-3 సార్లు. అంటే హెల్దీగా డిస్కషన్స్ ఉంటాయండి, ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సీన్ ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా అనిపించినప్పుడు త్రో చేస్తారు, అల్టిమేట్లీ మనకే వదిలేస్తారు కాల్. చూడు నాకు ఇది అనిపిస్తుంది, ఒకసారి చూడాను, వర్క్ చేసిన తర్వాత లేదన్నా అలా కాదు ఇలా అంటే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమి ఉండదు, డిస్కషన్ ఉంటుంది. కానీ సార్, ఎవరి దగ్గర చేశారా, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, లేకపోతే కొన్ని డిఫరెంట్ ఫిలిమ్స్కి చేశాను, కొన్ని చిన్న సినిమాలు, కొన్ని నోటబుల్ ఫిలిమ్స్. సురేంద్ర కృష్ణ గారు అనే రైటర్ ఉన్నారు, ఆయన చేసిన మ్యాక్సిమం ఫిలిమ్స్కి నేను ఆయన రైటర్ కింద రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశారు. డైరెక్షన్ పరంగా ఏ సినిమాకి? ఆ సినిమాలకే కొన్ని రోల్స్ లొకేషన్స్కి వెళ్ళేటోండి, అంటే ఎక్కువ చేయలే. ఎట్లా నమ్మాడు సార్ కిరణ్? ఎందుకంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు, చాలా సీనియర్ ఉన్న డైరెక్టర్లని, అసోసియేట్లు కానీ, కో డైరెక్టర్స్ కానీ నమ్మటం కానీ, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. స్టోరీ నరేట్ బాగా చేస్తారు, తర్వాత పిక్చరైజేషన్ వచ్చేటప్పటికి లేకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడతారని నమ్మరు చాలా మంది. ఇప్పుడు మాక్సిమం హీరోస్ ఏం చేస్తున్నారంటే ఒక స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత ఆ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు. ట్రావెల్లో తెలిసిపోద్ది వాళ్ళకి పుల్ ఆఫ్ చేయగలమా లేదని. సో పుల్ ఆఫ్ చేయగలం అనుకున్న వాళ్ళే మెటీరియలైజ్ అవుతున్నాయి, మిగిలిన అక్కడికి ఆగిపోతున్నాయి. సో ట్రావెల్ నమ్ముతాను మోర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా. సార్, ఈ ట్రావెల్లో స్టోరీ డిస్కషన్ ఉంటుందా, లేకపోతే కొన్ని సీన్లు తీయాల్సి వస్తుందా? అదే ఉంటుందండి. అల్టిమేట్లీ ఇప్పుడు స్టోరీ నేనే రాసుకున్నాను కాబట్టి నా కాలే ఉంటుంది, అలా వేరే రైటర్ చేస్తే రైటర్ కాల్ ఉంటుంది. కొన్ని సీన్లు తీసి చూపించాలి అట్లా ఉంటుందా? ఉంటుంది. కొన్ని విఎఫ్ఎక్స్ ఇలాంటి సినిమాలకి, ఈ సినిమా మేము చేయలేదు మరి. సార్, ఎక్కడ అనుకున్నారు ఈ క్యారెక్టరైజేషన్? రిచ్ కిడ్ చిన్న చిల్లరగా ఉండే పబ్లోకి వెళ్ళాలి, ఎక్కడో ట్రిగర్ అయ్యి ఉంటుంది పాయింట్, ఎక్కడో చూసుంటారు మీ ఫ్రెండ్ సర్కిల్, ఎక్కడో ఉంటుంది. నేనే మీరేనా? అలా అంటే మాకు నేను చదువుకున్న కాలేజు థింగ్స్ అన్నీ చాలా పాజిటివ్ ఉంటాయి, బట్ అవి ఆనేవి కావు. మాస్ బార్కి వెళ్ళి సరదాగా
ఆ గోల్లో బీరేస్తేనే కిక్ ఇచ్చేది. అలాంటి ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉంటే బాగుంటుంది. అతను ఒక మల్టీ మిలియనర్ అయితే అతను క్యారెక్టర్లో బిహేవ్ చేస్తూ ఉంటే కొత్తగా ఉంటుందని ఆ క్యారెక్టర్లో డిజైన్ చేశాను. ఓకే సార్. చెప్పగానే కిరణ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు చెప్పగానే, క్యారెక్టరైజేషన్ చెప్పగానే ఇటువంటి క్యారెక్టర్ చేయలే కిరణ్ కూడా. అంటే తరోలో ఎంజాయ్ చేశారండి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ ఫన్ అంతా ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే ఫాదర్ ఎమోషన్ వచ్చిందో చిన్న కళ్ళలో నీళ్ళు, ఫస్ట్ నరేషన్ కింద కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఈ సీన్ వరకు అయితే సినిమా బ్లాక్ బస్టర్, మనం సినిమా చేస్తాం అన్నారు. ఆయన నమ్మింది అయితే డెఫినెట్లీ ఫాదర్ ఎమోషన్. మీకు సినిమా థియేటర్లో కూడా నడిచింది కూడా అదే సెకండ్ హాఫ్. ఎగ్జాక్ట్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఇక రేసు మీ సినిమా. అదే మేము షూట్ చేసిన తర్వాత, కొంతమందికి షో చేసిన తర్వాత, స్క్రిప్ట్స్ మల్టిపుల్ పీపుల్ చెప్పిన తర్వాత అందరూ ఏమన్నారంటే ఇంత పెద్ద ఫాదర్ ఎమోషన్ సడన్గా వచ్చినట్టు అవుద్ది, ఒకసారి ఫాదర్స్ అని మధ్యలో వచ్చిన డ్రామా ఉంటే బాగుంటుందని చాలామంది సజెస్ట్ చేశారు. బట్ ఆ సీడ్ వేసినప్పుడు, ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత పేలదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు పేలుతుంది. సో ఎంతమంది చెప్పినా నాది, హీరో గారిది, ప్రొడ్యూసర్ గారిది ఒకటే కాల్, వద్దు అనేది. ఆ పాయింట్ మీద నమ్మాము. అదే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు జనాలు ఈరోజు ఇండస్ట్రీ. సూపర్ సార్. సార్ నరేష్ గారు ట్రాక్ ఏంటి సపరేట్గా ఆయన అనుకున్నదేనా లేకపోతే ఒక సినిమాని మలుపు తిప్పే సీన్ వస్తుంది. అదొక ముందు వర్షన్లో చాలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అయింది. రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ వచ్చి రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తే థ్రిల్ ఉండదు. కొంచెం దాని మీద కూడా అదొక క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని కూడా ఫన్కి వాడుకుందామని షూట్కి ఒక 3 months ముందు మార్చాము. ఓకే. తర్వాత వెన్లి కిషోర్ క్యారెక్టర్ ఒక్కసారి హై వచ్చేస్తుంది మూమెంట్. అప్పుడు వరకు ఉన్న ఫేజ్ వేరు. వెన్లి కిషోర్ వాళ్ళు ఎంటర్ అవుతుంటూనే కిరణ్ వీళ్ళంతా కాఫీ షాప్లో కూర్చున్న దగ్గర నుంచి ఇక సినిమా మామూలుగా లేకపోతే ఎవరు చూసినా గోల కింద ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవడం కానీ, అంటే సింగిల్ థ్రెడ్ సినిమా అండి ఇది. ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంది, హీరో ఎలా సఫర్ అవుతున్నారు, 2 ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి, ఇంతే పాయింట్. ఈ పాయింట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వస్తేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతూ ఉంటారు. అందు గురించి మీరు చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్ స్క్రీన్ ప్లేలో ఒక్కొక్క క్యారెక్టర్ ఓపెన్ అవుతూ వస్తుంటారు. అలా మీరు ఫస్ట్ హాఫ్లో చెప్పి సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొత్త క్యారెక్టర్ ఒకటి వచ్చేది, చిన్న మ్యాజిక్ చేయాలి. ఎంతసేపు హీరోనే ఫీల్ అవుతూ ఉన్నాడంటే బోర్ అయిపోతుంది ఆడియన్స్కి. కొత్త క్యారెక్టర్ వచ్చేవారు ఏంట్రా ఇది అనే బ్రేకప్ వరకు తీసుకెళ్ళినప్పుడు, బ్రేకప్ తర్వాత కాదు లవ్ అంటే భరించడం ఉండాలనేది ఒక సీన్ ఓపెన్ అవుతుంది. అందు గురించి ఆ క్యారెక్టర్స్ని అక్కడ తీసుకొచ్చి రాయాల్సి వచ్చింది. సూపర్ సార్. ఈ ప్రాబ్లం ఎక్కడ చదివారా చూసారా ఎక్కడికన్నా? ఒక అమ్మాయి చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి. నవ్ షీస్ హ్యాపీ. బట్ ఆ టైంలో చూశాను, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, దీని మీద కొంచెం బ్లాస్టింగ్గా కామెడీ రాసుకుంటే బాగుంటుందని రాశాను. పైగా నేను బయోటెక్నాలజీ సో గురించి దాని గురించి కొంచెం ఐడియా ఉంది, కొంచెం ఈజీ అయిపోయింది రాయడం. ఉంటుందా సార్ ఈ ప్రాబ్లం? ఉంటుంది. ఉందండి, ఉందా? కలుస్తారా? ఆ ప్రాబ్లం చాలా దారుణం, చూపించినప్పుడే దారుణంగా ఉంది. సూపర్ సార్. సార్ ఫస్ట్ వచ్చినప్పుడు మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మీరు అన్నట్టే ఆ రోజు సక్సెస్ మీట్ పెట్టారు మీ రాజేష్ దండ ఆఫీస్లో. సాయంత్రం వరకు, ఆఫ్టర్నూన్ వరకు రివ్యూస్ బ్యాడ్ ఉన్నాయని, కొంతవరకు బ్యాడ్ ఉన్నాయి అన్నారు. కట్ చేస్తే సినిమా కలెక్షన్స్ ఫస్ట్ షో నుంచి మీరు థియేటర్కి వెళ్ళినట్టున్నారు కదా? థియేటర్కి వెళ్ళారు. తర్వాత 4 o'clock షోస్ నుంచి అన్ని 4 o'clock నుంచి ఫుల్ కిరణ్ కూడా డాన్స్ వేసాడు షోస్. నేను ఆయన మీరు కూడా వేశారు సార్. ఎందుకని రివ్యూస్కి దీనికి ఎక్కడ డిఫరెన్స్ వస్తూ ఉంది? ఒకప్పుడు సినిమా అండి రివ్యూస్ లేవు, ఆడియన్స్ టాక్ ఉండేది. ఒకప్పుడు అంటే మేబీ ఒక 10 years బ్యాక్ అనుకుంటా. గట్టిగా మాడితే కరోనా ముందు. అవును. సో బయటకు వచ్చినప్పుడు వాడు ఏం చెప్తే అదే రిజల్ట్. అవును. అప్పుడు పైరసీ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఇది ప్రాబ్లం అని నేను చెప్పను, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ డెఫినెట్లీ సినిమా మీద కొంతవరకు ఎఫెక్ట్ ఉంది. సో మా చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవాడు, సినిమా వచ్చి బాగుందని అంటే మేము సినిమాకి వెళ్ళేటోళ్ళం. అంటే ఆడియన్స్ చెప్పేది నమ్మేటోళ్ళం. చాలా నాళ్ళ తర్వాత ఈ సినిమాకి అది జరిగింది, ఆడియన్స్ ఏదైతే నమ్మాడో అదే రిజల్ట్ వచ్చింది. సార్ నేను చూసిన నా జర్నలిజంలో చాలామంది రివ్యూస్ రాశారు చాలా సినిమాలకు. పోకిరికి అయితే 2.5 ఇచ్చారు, అది ఇండస్ట్రీ హిట్ ఆ టైంలో. ఇది బాహుబలి కూడా 3 ఇచ్చినట్టున్నారు. 2.75 ఇచ్చారు. రేర్ 3 అది. రేర్ 3 ఫస్ట్ పార్ట్. ఫస్ట్ అవి చూడండి. ఎందుకంటే కొన్ని రివ్యూస్ ఎంతవరకు చూస్తారు? అర్బన్లో చూస్తారా లేకపోతే రివ్యూస్ ప్రభావం సినిమాల మీద ఎంతవరకు పనిచేస్తారు? పెద్ద సినిమాకి చిన్న సినిమాకి చాలా మీరున్న మీ ఊర్లో ఎవరన్నా, మీ ఊర్లో మీ పల్లెటూరులో ఎవరన్నా రివ్యూస్ ఓపెన్ చేసి, వెబ్సైట్ ఓపెన్ చేసి రివ్యూ చదివి 2.5 2.75 చూసి సినిమా చూస్తారు సార్? అదండి, ఇప్పుడు ఏబిసి అని 3 సెంటర్లు ఉన్నాయి సార్. ఏ సెంటర్లో డెఫినెట్లీ రివ్యూస్ అనేవి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక 60-70% బి సెంటర్స్లో ఎఫెక్ట్ చూపిస్తాయి. సి సెంటర్లో అసలు 0 ఎఫెక్ట్ నాకు తెలిసినంత. అండ్ పెద్ద ఏ సెంటర్ అంటే అర్బన్ అంటారా? మన సిటీస్లో. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉంది, దానికి రివ్యూతో సంబంధం లేదు. దానికి ఓపెనింగ్ దానికి ఉంటుంది. ఓపెనింగ్ పడిన తర్వాత వాడికి కొంచెం ఎంగేజ్ అయినా సినిమాకి వెళ్ళిపోతారు. బట్ ఎస్పెషల్లీ ఈ కైండ్ ఆఫ్ ఒక మిడిల్ బడ్జెట్ సినిమా ఏంటంటే డెఫినెట్లీ రివ్యూస్ చాలా మ్యాటర్ అవుతాయి.
అవుతాయి అంటారా? ఎందుకంటే ఓపెనింగ్ పడలేదు అనుకోండి, చూసిన ఆడియన్స్ తక్కువ అయిపోతాడు, ఓకే. వచ్చే టాక్ తక్కువ అవుతుంది. లక్కీగా కేరామ్కి ఒక 60% వరకు ఆక్యుపెన్సీ ఉండింది చాలా చోట్ల వరకు. 80% ఆఫ్ ది థియేటర్స్కి 60% ఆక్యుపెన్సీ ఉంది. అందు గురించి టాక్ బయటికి త్వరగా వచ్చింది. ఒకవేళ మాకు ఆ ఓపెనింగ్ మేము ప్రమోషన్స్ అన్ని కొంచెం ఎంగేజింగ్గా చేసాం, ఆ ఓపెనింగ్ పడకపోయి ఉంటే మేబీ రివ్యూస్కి గెలిచాయి ఈరోజు. ఓకే. అయినా ఏదేమన్నా రివ్యూస్ ఎట్లా ఉన్నా కూడా కే ర్యాంప్ ట్రైలర్ దగ్గర నుంచి కూడా మీ సినిమా టాక్ ఆడియన్స్ ఇవాళ టీజర్ చూసో లేకపోతే ట్రైలర్ చూసో అటు ఫిక్స్ అయిపోతున్నాడు, ఇది మనం ఓటీటీలో చూడాలా థియేటర్లో చూడాలా. కే ర్యాంప్ థియేటర్లో చూడాలనుకున్నాడు, ఫస్ట్ డే చూడాలనుకున్నాడు కాబట్టి మీకు అది ప్లస్ పాయింట్ అయింది. రివ్యూస్ ఎలా ఉన్నా కూడా ఆ టీజర్ ఎంగేజింగ్ ఉంది, ట్రైలర్ ఎంగేజింగ్ ఉంది, అసలు ఆ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. దానివల్ల మీకే ప్లస్ పాయింట్ అయింది. ఈ రివ్యూస్ కూడా మిమ్మల్ని ఏం చేయలేకపోయింది సార్. సో ఒక యూఎస్లో ఎక్కడో కొంచెం డల్ అనిపించింది, అది ఎందువల్ల అనిపించింది? మేబీ వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదేమో ఈ సినిమా. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా మాస్ని. తెలియదు, నేను ఎప్పుడు యూఎస్లో సినిమా చూడలేదు. మా ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళు టూ మచ్ ఆఫ్ బ్రెయిన్ పెడతారేమో, నాకు తెలియదు. ఇక్కడ బ్రెయిన్ పెట్టకుండా ప్రశాంతంగా కాసేపు నవ్వుకొని చూసే సినిమా. బట్ ప్రతి ఆడియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ సినిమా మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం చేసాం. మేబీ నెక్స్ట్ సినిమాలో కొంచెం బ్రెయిన్ కూడా పెట్టి బ్రెయిన్ కూడా పెట్టిపోతాయండి సార్. అది ఫస్ట్ హాఫ్ నుంచి వెళ్తుంది కేరళ. అలా కాదండి, ఏదో అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు, క్యాలిక్యులేషన్స్ అంటారు. మేబీ యాజ్ రైటర్గా నాకు తెలియదు ఆ లెక్కలేంటి. సార్ ఇవాళ ఆడియన్ థియేటర్కి వెళ్తే వాడి మీద ప్రెజర్ చేసి రుద్ది మీరు నిజంగా బ్రెయిన్ పెట్టి వాడి మీద సస్పెన్స్లు క్రియేట్ చేసేయటం కంటే వాళ్ళు 200 ఇచ్చి థియేటర్కి వెళ్తే వాడు హాయిగా నవ్వుకుని బయటకు వస్తే చాలుగా. అదే అంటాను, ఇందాక చెప్పింది కప్ ఆఫ్ టీ అంటారు కదా, మన ఏపీ కప్ ఆఫ్ టీ ఇది. ఓకే. అక్కడ కొంచెం షుగర్ ఎక్కువ అయినట్టుంది. నెక్స్ట్ టైం క్యాలిక్యులేటెడ్గా కలపాలి. ఓకే సార్. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ కిరణ్కైనా లేకపోతే వేరే వాళ్ళకి చేస్తారు? టాక్స్ అవుతున్నాయండి, అదే ఇందాక చెప్పినట్టు టూ ఎర్లీ అయిపోద్ది. ఇప్పుడు తెలిసి కిరణ్ మిమ్మల్ని వదలడు. నేను వదలనాయని ఈవెన్ హాస్య మూవీస్లో కూడా ఇంకో ఫిలిం ఉంటుంది, కిరణ్ గారితో కూడా ఇంకో ఫిలిం ఉంటుంది. ఏంటి ఆయన మీద అంత మంచి డైలాగ్ రాశారు? ఏ డైలాగ్? అబ్బవరం ఇస్తాను నీకు ఒక వరం అని. అదండి, నేను కిరణ్ అన్నకు చెప్పింది కూడా ఏంటంటే, ఫస్ట్ మనం యూత్లోకి వెళ్దాము. యూత్లో ఒక మాస్ హీరోని ఫాలో అయ్యే క్యాలిబర్ మనకుంది. ఎందుకంటే ఆయన ఉండడం కూడా చాలా సింపుల్గా ఉంటాడు. సో కిరణ్ అబ్బవరం అనేది కొంచెం వైబింగ్ పదం అందరికీ. అబ్బవరం అన్న అంటారు. దాది సినిమాలో రిఫ్లెక్ట్ చేసి ఇంకొంచెం గట్టిగా కనెక్ట్ అవుతారని అలా డాడ్స్ గిఫ్ట్ అవన్నీ కనెక్ట్ చేసి అది వర్కౌట్ అయింది ఈరోజు. ఈ బార్ సీన్ ఒకటి ఉంది చూసారా ఫస్ట్ స్టార్టింగ్, ఈ బాటిల్ పెట్టుకుని కింద పోసేది, ఈ స్టైల్ ఎక్కడ పెట్టుకున్నారు? అది మా ఫైట్ మాస్టర్ థాట్ అండి, కంప్లీట్లీ ఫైట్ మాస్టర్ థాట్. అది ఫైట్ డిజైన్ చెప్పాను, నాకు ఇలా కావాలి, ఇలా వస్తారు, ఇది అవుతుంది, దాని తర్వాత హీరో తాగేసి హీరోయిన్ని కలవాలి, ఇది సీక్వెన్స్ అని. ఆ హోల్ సీన్ క్రెడిట్ గోస్ టు మా ఫైట్ మాస్టర్ పృథ్వీ గారు. ఈ లుంగి కట్టడం ఏంటి సార్? లుంగి అదండి, మేము కిరణ్ గారిని చాలా క్లోజ్గా చూసాం కదా, లుంగి భయంకరంగా వాడతారు ఆయన. లుంగి కట్టడం షార్ట్స్లో రాసాం చాలా సీన్స్. బట్ లుంగి థింగ్ ఏంటంటే ఆయన బాడీ మీద బాగుంటుంది అనిపించింది, అది చాలా హెల్ప్ అయింది అది చాలా సీన్స్లో చాలా. సో అది మంచి కాల్ అనిపించింది మాకు, షార్ట్స్ తీసేసి లుంగికి తీసుకురావడం. పైగా రిచెస్ట్ చిల్లర్గా కదా, ఆ చిల్లర్నెస్ చూపించడానికి బాగుంటుంది. సార్ మీకు బయట నుంచి వచ్చింది ఫస్ట్ హాఫ్ కొంత 40 minutes వెళ్తుంది స్టోరీ. సెకండ్ హాఫ్ ఫేజ్ అయితే ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఎప్పుడైతే మీరు ట్విస్ట్ రివీల్ చేస్తారో అక్కడి నుంచి ఒక ఫేజ్ అందుకుంది, చివరి వరకు వెళ్ళిపోతుంది. లాస్ట్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్తో అందరికీ బాగా నచ్చింది. మీకు ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి? మీరు ఫస్ట్ హాఫ్ డల్గానే ఉన్నారు ఫస్ట్ రోజు, ఆ రోజు 4 దగ్గర నుంచే మీరు హ్యాపీగా ఉన్నారు. మేము సినిమాకి రిలీజ్కి ముందు అంటే రాసేటప్పుడు మా అందరూ తెలుసండి, గుడ్ ఫస్ట్ హాఫ్, బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్. రాసినప్పుడు నాకు కూడా తెలుసు. బట్ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకురాలి, అది అక్కడే పెట్టాలి. అంతవరకు ఆడియన్ని కూర్చోబెడితే చాలా అనుకున్నాం. వాడు అదిరిపోయింది అనకపోయినా పర్లేదు, అది బాగానే ఉంది, ఇంటర్వెల్ చాలా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ డెఫినెట్లీ అంత ఎంగేజ్ అవుతారు, మాకు జడ్జ్మెంట్ ఉంది. సినిమా రిలీజ్కి కొంతమందికి షోస్ చేసాం, మా ప్రొడ్యూసర్ సోయబ్ రాష్లు, నా సోయబ్ రాష్లు వీళ్ళందరికీ ఒకటే రిపోర్ట్, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, రేపు అదే రిజల్ట్ వస్తుంది అనుకున్నాం, అదే రిజల్ట్ వచ్చింది. కిరణ్కి ఏంటి సార్? కిరణ్ నాకు తెలిసి ఎవరు ఎలా ఉన్నా కూడా కిరణ్ బాగా నమ్మాడు, మిమ్మల్ని నమ్మాడు, సబ్జెక్ట్ని నమ్మాడు. అదే చాలా చోట్ల చెప్పినట్టు బ్రదర్హుడ్ రిలేషన్ వచ్చింది నాకు ఆయనకి. ఏ ఉన్నా ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు అదే నేను వెళ్ళి చెప్తే హీరో అవుతాను అనుకుంటాడేమో, లేదా ఆయన కూడా డెబ్యూ అయినా వాటర్ అయినా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు డైరెక్టర్కి. నేను చెప్తే క్రియేటివ్గా ఏమైనా అనుకుంటాడేమో అనేది లేయర్స్ లేవు. ఇది కాదు ఇది కాదు అది డిస్కస్ చేసుకుని నీ కరెక్ట్ అనిపిస్తుంది ఇలా వెళ్ళిపోదాం, లేదా నీకు కరెక్ట్ ఇలా వెళ్ళిపోదాం అని ఒక చిన్న ఎవ్రీడే లొకేషన్లో కూడా చాలా ఓపెన్గా ఇద్దరం మాట్లాడుకునేటోళ్ళం. మా ఇద్దరు బాండింగే ఈరోజు ఈ రిజల్ట్ అని. ఆయన ఎలా నమ్మారు సార్? కా వచ్చింది ఆయన ముందు, తర్వాత దిల్రూబా కొంచెం ముందు స్క్రిప్ట్ కా తర్వాత ఆయన చాలా చూసీగా ఉన్నారు. రేపు రాబోయే ఫిలిమ్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఏమైనా చేంజెస్ జరిగినాయి సార్ కా హిట్ అయిన తర్వాత? ఏం లేదు, నేను ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నాం.
హీరో క్యారెక్టరేషన్ కొంచెం కొంచెం స్ట్రాంగ్గా చెప్దాం అనుకున్నాం. బట్ ఓవర్ ది బోర్డ్ వెళ్ళి కమర్షియల్ సైడ్ మళ్ళీ చూపించొద్దు, కొన్ని ముందు సినిమాలు మిస్ అవ్వడానికి రీజన్ అదే అని నమ్మి సెకండ్ హాఫ్లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ తీసి ఓన్లీ కథ మీదే వెళ్ళిపోయి అది హెల్ప్ అయింది, బాగా హెల్ప్ అయింది. సార్ మీ ప్రొడ్యూసర్ కొన్ని బ్లాస్ట్ అయ్యి కొన్ని వెబ్సైట్స్ మీద బ్లాస్ట్ అయ్యి అసలు మటన్ షాప్లో రేట్లలాగా తర్వాత రివ్యూకి ఎంత, తర్వాత పోస్టర్కి ఎంత, లేకపోతే ఫస్ట్ హాఫ్ రివ్యూకి ఎంత, సెకండ్ హాఫ్ డిలే చేస్తే ఎంత, ఈ పర్సనల్ థింగ్స్ అని పెట్టేశారు. అదేంటి కోపం అంటారా లేకపోతే ఏమంటారు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను సార్, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్కి మేము రెస్పెక్ట్ చేసాం, ఈ రోజుకి రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళకి సినిమా నచ్చలేదు, దట్స్ హానెస్ట్లో నచ్చలేదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. దాని తర్వాత సినిమా రిలీజ్ అయింది, ఆడియన్స్ ఒక తీర్పు ఇచ్చారు. ఈ రోజు చెప్తున్నా, ఈ ఒక్క రివ్యూ రేటర్ మీద నాకు కోపం లేదు, ఎవరికి కోపం లేదు. మాట్లాడలేదు అదే సార్, వాళ్ళ పాయింట్ ఆఫ్ లో సినిమా నచ్చలేదు, అది వాళ్ళ డిసిషన్, ఆ డిసిషన్ రెస్పెక్ట్ చేయాలి. సినిమా ఆడుతున్నప్పుడు దాని మీద కామెంట్ చేస్తే ఎవరికన్నా కొంచెం, అంటే మేము అయిపోయిందరా అనుకునేది ఒక లెవెల్కి లేచినప్పుడు ఆ మైండ్ సెట్స్ వేరుంటాయి కదా సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజేష్ గారు ఇచ్చిన అమౌంట్స్ అవి నాకు నిజంగా ఐడియా లేదు, అది తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. డిఫరెంట్ బిజినెస్ అది, డిఫరెంట్ బిజినెస్ అది. బట్ ఒక కోపంతో చేసిందే తప్ప, అరే మంచి సినిమాని చంపేస్తున్నారు, ఒక కొట్టిన పాము మళ్ళీ లేచింది దాన్ని మళ్ళీ చంపాలని చూస్తున్నాను అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిందే తప్ప ఎవరి మీద పర్సనల్ ఇదైతే కాదండి. డెఫినెట్లీ ఒక ప్రొడ్యూసర్కి ఆ కోపం రావాలి, ఆయనకు వచ్చింది, దాని కోపాన్ని చూపించారు అంతే. సూపర్. ఏంటి సార్ నెక్స్ట్ జానర్ ఎటు వెళ్తున్నారు? ఇప్పుడు కామెడీ వెళ్ళారు, ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నారు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది, ఇప్పుడు వరకు ఎవరో చూపించలేదు, అటువంటి ఎలిమెంట్ ఎక్కడ రాలేదు తెలుగు సినిమాల్లో కానీ ఎక్కడ రాలేదు, మంచి ఎలిమెంట్ వచ్చింది, దాన్ని కామెడీని యాడ్ చేశారు. నెక్స్ట్ జానర్ ఎటు వెళ్తున్నారు? ఎందుకంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఒక హిట్ కొట్టిన తర్వాత ఈ డైరెక్టర్ ఎటువంటి జానర్లో వెళ్తున్నాడు అనేది ఉంటుంది. ఏ జానర్ తీసుకున్నా కొంచెం లౌడ్గానే చెప్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే, బట్ ఫన్ అయితే మిస్ అవ్వదు ఏ జానర్ తీసుకున్నా. మీ స్ట్రెంత్ ఫన్, చిన్న హ్యూమర్. ఏంటి సార్ ఏ టైప్ ఆఫ్ హీరోకి వెళ్తారు? కిరణేనా లేకపోతే వేరే? నాకు తెలిసి హిట్ పడంగానే వచ్చేస్తాను 4-5 కాల్స్ వచ్చాయండి, అదే అంటున్నాను నేను, అసలు అటువైపు ఆలోచించే బ్రెయినే లేదు. ఇప్పటికీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ సినిమా చూసుకోవాలని ఉంది. చూస్తాను ఈ సినిమా మీరు ఒక కాల్ తీసుకుందాం, కొంచెం జాగ్రత్తగా కాల్ తీసుకుందాం. డెఫినెట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ఆయన దగ్గర ఒక 4-5 లైన్స్ ఉంటాయి సార్, మీరు ఎన్ని కాకపోయినా 4-5 లైన్స్ ఉంటాయి, దాని మీద వర్కౌట్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. బట్ మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి జానర్ నెక్స్ట్ అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు సార్. కొత్త జానర్ ఉంటుంది అయితే, ఇట్లా కమర్షియల్లో ఉండదు. డెఫినెట్లీ కొత్త జానర్, కొత్త పాయింట్, దాంట్లో ఫన్ ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి. సార్ యుక్తిని తీసుకోవడానికి ఏంటి? నేను రంగపల్లి చూసేటప్పుడు ఆ అమ్మాయి సైలెంట్గా ఉంటే ఎక్కలేని బాధలన్నీ ఆ అమ్మాయి ఫేస్లో ఉన్నాయి, ఆ అమ్మాయి నవ్వితే ఎక్కలేని గ్లో అంతా ఆ అమ్మాయి ఫేస్లో వచ్చింది. తిను కరెక్ట్గా ఉంటుందని అప్రోచ్ అయ్యాను నేను హీరో గారికి, బ్యానర్కి. వాళ్ళు ఒకసారి చూసుకో, యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నారు. వర్క్షాప్ చేసాము 2 వీక్స్. 2 వీక్స్ వర్క్షాప్లో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అయిపోతుందని. వాళ్ళు వీడియోస్ చూశారు, లేదు ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని. ఒకటే హీరోయిన్ చూసాం, ఒకటే హీరోయిన్ తెలిపారు. సాయి కుమార్ గారు ఎస్ఆర్ క్యాలిక్యులేషన్ అండి. అంటే నేను ఈ స్క్రిప్ట్లో ఫాదర్ ఎమోషన్ చాలా పీక్ సీన్ ఉంది, ఎస్ఆర్లో కూడా అదే వర్కౌట్ అయింది. అగైన్ వాళ్ళ కాంబినేషన్ పెడితే సక్సెస్ ఫామ్లో బాగుంటుందని సాయి కుమార్ గారిని చూస్ చేసుకున్నాను, అండ్ అది మాకు చాలా హెల్ప్ అయింది. సార్ ఓవరాల్గా చూసుకున్న తర్వాత మీరు పెట్టిన బడ్జెట్స్కి ముందే బిజినెస్ అయిపోయింది, నాకు తెలిసి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది, మీ ప్రొడ్యూసర్ గారు హ్యాపీ. రివ్యూస్ మీద కోపమే తప్ప ఆయన సినిమా రివ్యూస్ మీద కోపం మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చిన ప్రతి రివ్యూకి మేము రెస్పెక్ట్ చేస్తాం. మా ప్రొడ్యూసర్ గారు కూడా వాళ్ళకి నచ్చలేదు సినిమా, నేను ఏమనట్లేదు, బాగున్న సినిమాని ఎందుకు అనే పాయింట్ మీదే కోపం తప్ప రివ్యూస్ మీద అయితే కోపం కాదు. తప్పలేదు సార్, ఆ కోపంలో డబ్బులు పెట్టున్నారు, అల్టిమేట్ బిజినెస్. బాగున్న సినిమా, కలెక్షన్స్ వస్తున్న సినిమా అలా రాయటం ఎవరు చేసినా తప్పలేదు, కోపం అంతే. అదే సార్, హ్యాపీనా మొత్తం ఓవరాల్ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. హాస్య మూవీస్లో మళ్ళీ కూడా చేస్తున్నారు, హాస్య మూవీస్లో చేస్తున్నారు డిస్కషన్. డెఫినెట్లీ హాస్య మూవీస్లో హోమ్ బ్యానర్ లాగా సినిమా. సార్ ఊర్లో చాలా రోజులైంది, ఊరు నుంచి వచ్చిన తర్వాత మీరు ఒక వీడియో చేశారు, మీరు కిరణ్ గారు సినిమా రేపు రిలీజ్ ముందు చేసిన వీడియో. ఈ సినిమా ఫ్లాప్ అయితే ఏంటి, హిట్ అయితే అవునండి. ఆయన ఓపెన్గా మాడతారు, మీరు ఓపెన్గా మాడతారు. వెళ్ళారా ఊరు వెళ్ళారా? వెళ్ళానండి, అంతగా ఉండిపోలేదు, వచ్చాను. ఆ వైపు ఉంటుంది కదా సార్ మన ఊరి నుంచి. డెఫినెట్లీ మా ఫ్రెండ్స్ చాలా గట్టిగా సెలబ్రేట్ చేశారు, ఒక హోల్ నైట్. ఈవెన్ హీరో గారు కూడా ఉన్నారు, ఆయన మా ఫ్రెండ్స్ అందరినీ కలిశారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము ట్రావెల్ అవ్వచ్చు, నేను డైరెక్టర్ అవ్వాలని వాళ్ళకి ఎంత ఉంది, అయిన తర్వాత వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేశారు. ఈవెన్ థియేటర్స్ దగ్గర నా గురించి బోల్డ్ బ్యానర్స్ కట్టారు నా ఫోటో మీద, అవన్నీ కిరణ్ గారు చూశారు. సో అది మర్చిపోలేని మూమెంట్.
ఎట్లా సార్ సెకండ్ అనేటప్పటికి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళాలి. చాలామంది కన్నులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నాకు తెలిసి ఇవాళ ఇండస్ట్రీలో ఎప్పుడో గతంలో చదువుకునే వాళ్ళు వచ్చారు, ఏదో సుమోలు బొమ్మలు లేపారు. ఇప్పుడంతా మీ జనరేషన్ వచ్చేటప్పటికి చదువుకుని ఆచితూసి ప్రతి సీను 1-2 సార్లు క్షుణ్ణంగా చేసిన తర్వాత చేస్తారు. ఆల్ ద బెస్ట్ సార్. నాకు తెలిసి సెకండ్ ప్రాజెక్ట్ ఎలా ఉన్నా కూడా నాకు తెలిసి పాన్ ఇండియా సినిమా డైరెక్టర్ అయిపోతారు. ఆ పేరు జేమ్స్ రాణి అనేది గుర్తుండిపోద్దని కూడా వాళ్ళు కూడా చెప్పారు సార్. హీరో క్యారెక్టరైజేషన్ మీద స్టోరీలు రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పూరి గారు అటువంటారు. తర్వాత మీ పేరు వినపడుతుంది హీరో క్యారెక్టరైజేషన్ మీద రాసేవాళ్ళు. ఎట్లా పట్టుకుంటారు క్యారెక్టరైజేషన్? హీరోనే పట్టుకొని సినిమా చూడాలనేది అంటే నేను నమ్మేదండి. బికాజ్ ఆడియన్స్కి అది చూసే వస్తారు. ఇప్పుడు వితౌట్ బిగ్ కాస్టింగ్ వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ కథ మీద వెళ్ళిపోవాలి. బట్ హీరో కిరణ్తో చేసినప్పుడు మిస్ఫైర్ వద్దని ఎక్కడైనా భయం అనిపించలేదు? అస్సలు అనిపించలేదండి. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ ఎస్ఆర్లో చూసేసాం కదా. బట్ తక్కువ మోతాదులో కనిపించింది. అది సినిమా మొత్తం ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారండి కాన్ఫిడెన్స్ తప్ప ఏ రోజు ఇది మిస్ఫైర్ అవుతుందని థాట్ కూడా లేదు. ఇప్పుడు మీరు చెప్పాక ఆ థాట్ ఎందుకు రాలేదని ఆలోచిస్తాను. లేదు సార్, హిట్ అయిపోయిన తర్వాత మనం ఎందుకు పడతాం అనిపించింది జస్ట్ లేదు, అసలు థాట్ లేదండి, జీరో థాట్. కేరళ ఎందుకు సార్? కేరళ వెళ్ళారు, బ్యాక్డ్రాప్ కొత్తగా ఉంటుందని మీరు చెప్తూ వస్తాం. బట్ మీరు అంతా పుష్కలంగా తెలుగు మాట్లాడుకున్నారు అక్కడ. అవును, చిన్న డిస్క్లైమర్ అన్న ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. అది మిస్ అయ్యాము. బట్ నా ఆటోగ్రాఫ్ ఫిలిం కేరళ పోర్షన్ మిస్ఫైర్ అవ్వడానికి వాళ్ళు మలయాళంలో మాట్లాడడం, అవును, ఆ తప్పు జరగకూడదని మొత్తం తెలుగులోనే అక్కడక్కడ చిన్న చిన్న మలయాళం పదాలు యూజ్ చేసాను తప్ప కేవలం కంటెంట్ వాళ్ళకి మన ఆడియన్స్కి అర్థం అవ్వాలని యూజ్ చేయలేదు అంతే. అక్కడ మలయాళం మాట్లాడుకుంటే మనం మలయాళం సినిమా చూసినట్టు ఉంటుంది. అవును, అందుకే చిన్న మోనే అది ఇది అని చిన్న యాడ్ చేసాం. నాకు మలయాళం రాదు కదా, చాట్ జీపీటీ యూజ్ చేసి కొన్ని పదాలు చాట్ జీపీటీతో క్లోజ్ చేశాను. సూపర్ సార్. ఏంటి కిరణ్ గారి కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది? 100% డెఫినెట్లీ ఆయన కాబట్టి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశారని అప్పుడు అందరూ అంటున్నారు. మేము లొకేషన్లో తెలిసిపోయింది మాకు. ఎవ్రీడే సర్ప్రైజే నాకు. మానిటర్ దగ్గర కూర్చొని ఈ సీన్ ఇలా చేస్తే బాగుండు అని ఒక విజన్తో వస్తాం కదా, దానికి మించే చేశారు ఆయన. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన వల్ల అయిందేమో అనుకుంటున్నాను. అంటే ఇంకా ఎక్కువ చెప్తే ఎక్కువలా ఉంటుంది కానీ సర్ప్రైజింగ్ అండి. యాజ్ అ డైరెక్టర్గా ఎవ్రీ సెకండ్ నేను సర్ప్రైజ్ అవుతూ ఉన్నాను. అండ్ మేమిద్దరం కూడా ఎవ్రీడే క్యారవాన్లో కూర్చొని అంత ఎంజాయ్ చేసాం. ఇది బాగా పడింది కదా, అది బాగా పడింది కదా, ఇంకేమైనా చేయొచ్చా. 24 hours సినిమానే అండి. ఆయన ఆయన నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోనీయడు. 24 hours సినిమానే, సినిమా. ఈ సినిమా తర్వాత అతనికి మళ్ళీ ఒక మంచి హిట్ వచ్చిన తర్వాత, లేకపోతే ఒక క్యారెక్టరైజేషను ఆడియన్స్లో వచ్చిన తర్వాత దాని నుంచి బయటికి రావాలన్నా హీరోకి ప్రాబ్లమే. అటువంటి జానర్ ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి కానీ, లేకపోతే ఈ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, రంగస్థలం తర్వాత చరణకు కానీ, ఈ క్యారెక్టర్ని ఆ కళతో చూస్తాము. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత వేరే క్యారెక్టర్ చేస్తే దాంట్లో చూస్తూ ఉంటారు. అటువంటి ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఎందుకంటే వచ్చే అవకాశం ఉంది. నాకు లైనప్ తెలుసు, చాలా బ్యూటిఫుల్ లైనప్ ఉంది. డెఫినెట్లీ ప్రాబ్లం రాదనుకుంటున్నాను. చాలా గట్టి సినిమాలు ఉన్నాయి కిరణ్ గారివి. ఎట్లా చూస్తారు సార్ కిరణ్ చూజ్ చేసుకునే పాయింట్స్ ఎలా ఉంటాయి? మీరు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు క్లోజ్ రిలేషన్ ఉంది మీరు అంటే చాలా టైం తీసుకొని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తాను. అంటే వినయంగానే ఓకే అదిరిపోయింది ఇంత వెళ్ళిపోదాం అని కాకుండా 1కి 10 times ఆయన చెక్ చేసుకొని, ఇంకా అసలు ఇంకెవరు వినరు, ఆయనే వింటారు. ఒక నరేషన్, సెకండ్ నరేషన్, థర్డ్ నరేషన్, కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి కొంతమందికి. ముందు ఇప్పుడు సక్సెస్ అయినప్పుడు కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చూసిగా వెళ్తున్నారు. అండ్ ఆయన చాలా కాన్ఫిడెంట్ ఇది కొట్టుద్ది అన్నప్పుడే ఓకే చేస్తున్నారు. సూపర్. మా సాక్షి కిరణ్ది ఎంతవరకు ఉంటుంది కాంట్రిబ్యూషన్? ఆయన లేకపోతే ఈరోజు ఈ సినిమా లేదు. సాక్షి కిరణ్ అన్న ఒక పీరియడ్ ఉంటుంది కదా, వెరీ వర్స్ట్ పీరియడ్. ఆ పీరియడ్లో అరే నువ్వు ఇలా అయిపోకరా, నీకు ఏం కావాలంటే నాకు కిరణ్ అబ్బోర్ అంతా నరేషన్ కావాలి. విత్ ఇన్ అవర్స్లో ఎస్ఆర్ నిరపం డైరెక్టర్ని పరిచయం చేశారు. మధ్యలో మనోజ్ అని వేరే ఫ్రెండ్ ఉన్నారు కిరణ్ అన్నకి, ఆయన ద్వారా ఎస్ఆర్ నిరపం డైరెక్టర్ని పరిచయం చేశారు. ఆయన కథ వింటా అన్నారు, విని ఇమీడియట్లీ ఓకే అయింది. ఈవెన్ ఈ పాయింట్ నేను ఏదైతే అనుకున్నానో నేను సాక్షి కిరణ్ అన్న కలిసే డెవలప్ చేశాం. ఈవెన్ మీరు స్క్రీన్ మీద కథా సహకారం నేమ్ ఉంటుంది ఆయన. అండ్ లాట్స్ ఆఫ్ టైం ఆయన కూడా దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఇక్కడ కూర్చొని ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా సాక్షి కిరణ్ అన్నమాట. సూపర్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మామూలుగా ఉండవు, ఓ రేంజ్లో ఉంటాయి. కేరాంప్ ఆడాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.